దాదాపు 7 ఏళ్ల స్పెషల్ ఆఫీసర్ పాలనకు స్వస్తి పలుకుతున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడెం గ్రామ ప్రజలు. ఎంతో కాలం తర్వాత ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు జరగక గ్రామంలో పాలకవర్గం లేకపోవడంతో అభివృద్ధి పనులు పడకేశాయని ఆరోపించారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపారు కొయ్యలగూడెం గ్రామ ప్రజలు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామ ప్రజలు ఐక్యతకు నిదర్శనం. ఎప్పుడూ ఒకే మాటపై నిలిచి గ్రామాభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. అలాంటి ఈ గ్రామానికి గత 7 సంవత్సరాలుగా ఎన్నికలు లేక అభివృద్ధి కూడా నిలిచిపోయింది. 2018లో బీఆర్ఎస్ పాలనలో నూతన పంచాయతీలు ఏర్పాటు చేసిన సమయంలో కొయ్యలగూడెం కింద ఉన్న ఎల్లంబావి, జ్యోతినగర్లను వేరు చేసి ఎల్లంబావిని కొత్త పంచాయతీగా ప్రకటించారు. ఈ విభజనలో రెవెన్యూ పరంగా తమ గ్రామానికి తీవ్ర అన్యాయం జరిగిందని కొయ్యలగూడెం ప్రజలు ఆరోపించారు. ఎన్నోసార్లు ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు ఉన్నతాధికారులకు విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో 2019 పంచాయతీ ఎన్నికలను గ్రామస్తులందరూ మూకుమ్మడిగా బహిష్కరించారు. ఆ నిర్ణయం తర్వాత నుంచి ఇప్పటి వరకు స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే కొయ్యలగూడెం పంచాయతీ కొనసాగింది. గ్రామంలో పాలకవర్గం లేకపోవడంతో అభివృద్ధి పనులు జరగలేదన్నారు స్థానికులు. గ్రామ పంచాయతీలను విభజించే క్రమంలో మా కొయ్యలగూడెం ఉమ్మడి గ్రామాన్ని విభజించడం జరిగింది. ఈ విభజనలో మా కొయ్యలగూడెం గ్రామానికి పూర్తిగా అన్యాయం జరిగింది. దానికి నిరసనగా గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఎటువంటి సానుకూలంగా స్పందన అయితే ఏమి రాలేదు. ఇప్పుడు జరిగే ఎన్నికలలో పాల్గొని మా గ్రామానికి సంబంధించిన అంటే ఈ 7 ఏళ్లలో కుంటుపడినటువంటి అభివృద్ధిని పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికలకు పోతున్నాము. ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా మేము ఎలక్షన్లు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్ల సర్పంచ్ని గెలిపించుకొని అయినా అది పోరాటం చేద్దామని అనుకుంటున్నాం. డ్రైనేజీ వ్యవస్థనైనా, సీసీ రోడ్ల విషయంలో ప్రతి ఒక్క విషయాలలో అన్నిటి ఆ పాలకవర్గం లేక చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు కూడా అధికారులు వస్తుంటారు, ఒకసారి పోతున్న టైము ప్రజాప్రతినిధి ఉంటే ఏదానికైనా ప్రతి ఒక్క దానికి బాగుంటుందని మా ఆశ. ఈసారి ఎలక్షన్లు పోవాలనే కోరిక ఉన్నది. ఖచ్చితంగా మా ఊర్లో ఈసారి ఎలక్షన్ జరిపించుకుంటాం. గ్రామ అభివృద్ధికి తోడ్పడతాం. ప్రతి చిన్న పని కోసం పంచాయతీ సెక్రటరీని పలుమార్లు విన్నవించుకోవాల్సి వస్తోందన్నారు గ్రామస్తులు. వాటిలో కొన్ని మాత్రమే అమలు కావడంతో అభివృద్ధి దాదాపు నిలిచిపోయిందని ఆరోపించారు. అభివృద్ధి ఆగిపోయిందన్న అసంతృప్తిలో ఉన్న గ్రామస్తులు ఇప్పుడు జరగబోయే ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రామాభివృద్ధికి తాము మళ్లీ ఐక్యంగా పనిచేస్తామని, ఈసారి ప్రజాస్వామ్యాన్ని వినియోగించుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుతామనే నమ్మకంతో ఉన్నారు గ్రామస్తులు. ఇప్పుడు ఇన్నేళ్లకు వస్తున్న ఈ యొక్క ఎలక్షన్స్ మేము స్వాగతిస్తున్నాము. ఈసారి మాకు మహిళా సర్పంచ్గా బీసీ మహిళ మాకు రిజర్వ్ అయ్యింది. యువకునిగా ఒక విద్యావంతురాలైన నా భార్యను నేను నిలబెడుతున్నాను. ఇంకా ఈ ఊర్లో ఇప్పటిదాకా 7 సంవత్సరాల నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలనలో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ఎటువంటి అభివృద్ధిలో 0%గా మేము ఏది చేయలేని పరిస్థితిలో, మా బాధను చెప్పుకోలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడ్డాము. అందుకే ఈసారి ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్కి పోయి ఉత్సాహంగా ఎలక్షన్ జరుపుకొని మా ఊరికి మాకు ఊరికి పెద్దగా ఒక సర్పంచ్ తీసుకోవడానికి మా ఊరు ప్రజలు కూడా అందరూ స్వాగతిస్తున్నారు. పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హయాంలో జరిగిన ఈ పొరపాటు కేటీఆర్ దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని ఎవరు పట్టించుకోకుండా మా గ్రామాన్ని ఒంటరిగా వదిలేశారు. దానికి నిరసనగా మేము ఆనాడు నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మేము బహిష్కరించడం జరిగినది. దానివల్ల కొంత పరిపాలన లేని గ్రామంగా మా గ్రామం గత 7 సంవత్సరాలుగా నిలిచిపోయింది. ఎలక్షన్ల వల్ల మా గ్రామంలోని మేము మాచే ఎన్నుకోబడ్డ అధికారుల ద్వారా మా గ్రామాన్ని మేము మంచిగా సుభిక్షంగా మంచి అభివృద్ధి సాధిస్తామని చాలా ఉత్సాహంగా ఉన్నాము. అంటే గతంలోనే పెట్టే వాళ్ళేమో కానీ 2 విలేజ్లు సపరేట్ కావడం వల్ల బహిష్కరిస్తున్నాం. ఎందుకంటే అది విలేజ్లు సపరేట్ అవ్వడం వల్ల చాలా సమస్యలు వచ్చినాయి. ఎందుకంటే మీ విలేజ్ మా విలేజ్ అనుకుంటా ఎన్నికలు నిర్వహించకపోవడం, మాకు ఎవరు అధికారులు లేకపోవడం, ఒక సర్పంచ్ అని ఉంటేనే ఏదన్నా ఒక సమస్య వచ్చినా తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ సమస్య వచ్చినా మనం ఎవరికి చెప్పలేము కదా. గ్రామ పంచాయతీలో ఎవరు లేకుంటే ఎవరికి ఏం చెప్పగలుగుతాం, చెప్పలేము. ఎన్నికలు రావడం వల్ల మాకు సంతోషంగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో 3వ విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. కొయ్యలగూడెం గ్రామ పంచాయతీకి డిసెంబర్ 17న పోలింగ్ జరగనుంది. గ్రామాభివృద్ధి, భవిష్యత్ కోసం ఈసారి ప్రజాస్వామ్యాన్ని గర్వంగా వినియోగించుకుంటామన్నారు గ్రామస్తులు.